అసలు శోధన మనకి ఎందుకు ఎదురైద్దట అక్కడ చెప్పాడు. ఆయనను మనం ప్రేమిస్తామో లేదో అనేది తేల్చుకోవడానికే శోధనను అనుమతిస్తాడట. శోధనలోనే మనం పరీక్షింపబడుతున్నాం. ఏ విషయంలో అంటే దేవుని ప్రేమించే విషయంలో. మనకు ఎదురయ్యే శోధనలన్నీ కూడా ఆయన ఎడల మనకున్న ప్రేమలోని నాణ్యతను బట్టి దేవుడిని విసర్జించవచ్చు. ఆ శోధనలను బట్టి ఎక్కడున్నాడు రా దేవుడు అన్నంత అసహించుకోవచ్చు. అట్లాంటి పరిస్థితులను మన జీవితంలోకి రప్పించి ఆ పరిస్థితుల్లో సైతము ఆయన అన్నీ ఇచ్చినప్పుడే కాదు, అన్నీ తీసేసినా సరే నేను ఆయనను ప్రేమించకుండా ఉండలేను. ఎందుకంటే ఆయన మంచోడు, ఆయన ప్రేమ వేరు. అంత ప్రేమించేవాడైతే, అంత మంచివాడైతే ఎందుకు నీకు ఈ పరిస్థితులు రప్పించాడు అంటే, ఇవన్నీ రప్పించాడంటే ఏదో నా మేలుకే ఉంటుంది. ఎంత నష్టమైనా ఎంత కీడైనా నాకు 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 మేలుకే చేస్తాడు నా దేవుడు. కనుక నేను ద్వేషించలేను ఆయన్ని, నేను వదిలి ఉండలేను ఆయన్ని. నా వల్ల కాదు, ఆయన వదిలి బతకలేను, నేను వదలను.